ప్రీవియస్ వీడియోలో అర్జునుడు ఎవరితో పోరాడాలో చూడాలి అని రథాన్ని మధ్యలో నిలపమని కృష్ణుడిని అడిగాడు కదా. ఇప్పుడు అతను ఆ మాట ఎందుకు అడిగాడో స్పష్టంగా చెప్తున్నాడు. ఆ మహాయోధుడి మనసులో ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటో ఈరోజు తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 23 అండ్ 24 శ్లోకాలు ఇవి. యోత్స్యమానాన్న వేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచీకీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. రెండు సైన్యాలు రెండు పర్వతాల్లా ఎదురెదురుగా నిలిచాయి. ఇప్పుడు రథాల చక్రాలు కదులుతున్న శబ్దం సముద్ర అలల గర్జనలా వినిపిస్తోంది. కృష్ణుడు అర్జునుడి రథాన్ని మధ్యలోకి తీసుకొచ్చాడు. అక్కడ నిలిచిన అర్జునుడు ముందున్న దృశ్యం చూసి లోపల ఒక అలజడి అనుభవిస్తున్నాడు. అతను తనలో తనే మాట్లాడుకుంటూ, ధృతరాష్ట్రుని కుమారులు ఎన్నిసార్లు మా వినాశనానికి కుట్రలు పన్నారో అదే క్రూరత్వం ఇప్పుడు వారి ముఖాల్లో కనిపిస్తోంది. మాకు న్యాయంగా రావాల్సిన రాజ్యం సగం మాత్రమే అడిగాం, అది కూడా ఇవ్వకుండా దుర్యోధనుడు దుష్టబుద్ధితో లాక్కున్నాడు. ఇంత అన్యాయం చేసి కూడా ఇంకా యుద్ధానికి ఇంత ఆశగా నిలబడ్డారు అని అనుకున్నాడు. అతని శ్వాస బరువుగా మారుతోంది. రగిలే ధర్మాగ్ని అతని హృదయంలో కనిపిస్తోంది. కృష్ణ, ఈ యుద్ధానికి తమను అర్పించేందుకు ఎంత ఆసక్తిగా ఇక్కడ గుమికూడారో చూడు. ఇవాళ ధర్మం పక్కన కాదు, అధర్మం పక్కన నిలబడ్డ వీరు, వారి ఆలోచన, వారి ఉద్దేశం, వారి పాప బుద్ధి నేను తెలుసుకోవాలి.